కవిత అరెస్ట్ వెనుక సంతోష్ హస్తముందా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టానిక్ మాల్స్ కథ ఏంటి? రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలోనే లిక్కర్ మార్ట్లు వెలిచాయి. బీజేపీ పెద్దలతో సంతోష్కి ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా? ఇవన్నీ కేంద్ర ప్రభుత్వంకు తెలిసే జరుగుతున్నాయా? కవిత అరెస్ట్తో కల్వకుంట్ల కుటుంబంలో కలవరం, బీఆర్ఎస్ పార్టీలో అంతర్మథనానికి ముగింపు ఎప్పుడు? ఇది చాలా 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 పెద్ద వార్త. నేను చెప్తున్నా కదా, గుర్తుపెట్టుకోరి. సంతోష్ రావు చేసినటువంటి చాలా తప్పిదాల వల్ల బీఆర్ఎస్ చాలా ఘోరమైనటువంటి పనులు ఎదుర్కోబోతుంది. మాదిగోడు కాదు, కడియం పద్మశాలి. కడియంపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య సంచలన ఆరోపణలు. శ్రీహరి ఎస్సీ కాదు, బీసీ. ఆయన మాదిగా మాల కులంలో పుట్టలేదు. 60 ఏళ్ళుగా అక్రమంగా రిజర్వేషన్లు వాడుకున్నాడు. బీసీగా పుట్టి బైండ్ల ఇంటికి వచ్చిండు. నీ అయ్యా ఎస్సీ కానప్పుడు నువ్వు ఎలా అవుతావు? రాజయ్య సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, దేనికైనా రెడీ అంటూ సవాల్ విసిన మాజీ మంత్రి. ఇగో ఇద్దరు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాత్రం ఎవరికి ఇట్లాంటి మాటలు మాట్లాడుకోరు. ఇలా ఆయన కాంగ్రెస్ వెండి ఇట్లాంటి మాటలు మాట్లాడుకుంటారు. బట్ హవెవర్ నిజంగానే రాంగ్ రిజర్వేషన్లు వాడుకుంటే మాత్రం ఆయనతో వడ్డీతో సహా పైసలన్నీ గక్కిపోయి పోయి. బాలికలు శబాష్, సికింద్రాబాద్లో గెలిపిస్తే కేంద్రంలో మనమే అంటూ ఇంకో మాట చూస్తున్నాం. అసమర్థులు ఇది మాట చూసిందే. క్షమించండి, మళ్ళీ పొరపాట్లు జరగకుండా జాగ్రత్త తీసుకుంటాం. సుప్రీం దెబ్బకు దిగొచ్చిన పతంజలి క్షమాపణలు కోరుతూ భారీ ప్రకటనలు. 67 వార్తాపత్రికలు ప్రచురించినట్లు వెల్లడి. ఎట్టకేలకు తుది జాబితా అంటూ చూస్తున్నాం. నాగర్ కర్నూలులో గెలుపు ఎవరిది? స్పెషల్ ఫోకస్ కింద చేసినట్టున్నారు. ఇది పేదల పక్షపాతి కాంగ్రెస్. ముగ్గురు హేమహేమి నాయకుల మధ్య పోటీ. ఎవరికి వారే తగ్గేదేలే అంటున్న ఎంపీ అభ్యర్థులు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఎవరికి కలిసి వచ్చేనో? అభివృద్ధి మాతోనే సాధ్యం అంటున్న కాంగ్రెస్. ఎస్సీ వర్గీకరణ హామీ బీజేపీకి అనుకూలంగా మారనుందా? బీఆర్ఎస్కు అనుకూలంగా ప్రవీణ్ కుమార్ పాచిక పారేనా? ప్రజాభిప్రాయ సేకరణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ అంటున్న ప్రజలు. రాష్ట్రంలోని అధికార పార్టీ అభ్యర్థికి పట్టం కడతారా? స్థానికతను పరిగణలోకి తీసుకొని స్థానిక నాయకులకు పట్టం కడతారా? ఇది ప్లస్ సంతోష్ రావుకు సంబంధించినటువంటి వార్త. కవిత అరెస్ట్కి సంబంధించినటువంటి వార్త ఏదైతే ఉందో 8లోనే ఉన్నాయి కాబట్టి ఆ 8వ పేజీకి పోయి చూద్దాం మనం. కవిత అరెస్ట్ వెనకాల సంతోష్ రావు అది కానీ ప్రూవ్ అయితే నా సాయంగా ఈ బీఆర్ఎస్ పొరగాల పరిస్థితి ఏందో చూడాలి. ఇగో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 100 కోట్లు పెట్టుబడి పెట్టిందని కవితను అరెస్ట్ చేశారు. మరి అంతకంటే పెద్ద లిక్కర్ స్కామ్ను వెనుకుండి నడిపించిన సంతోష్ని ఎందుకు వదిలేశారు? స్కామ్ లేదు, గేమ్ లేదు, అంతా అవుతుంది. రాజకీయ కక్షతో నా కూతురు మోడీ అరెస్ట్ చేయించడానికి కన్నీళ్లు కారుస్తున్న కేసీఆర్ తన కొడుకు వరసైన సంతోష్ను బీజేపీ పెద్దలు ఎందుకు వదిలేశారని తాను ప్రశ్నించుకున్నారా? లేక తెలిసే ఏమీ చేయలేని పరిస్థితిలో నోరు విప్పడం లేదా? అసలు సంతోష్ చేసిన పనేమిటి? కేసీఆర్ వెన్నంటి ఉంటూనే కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే కార్యాచరణలో ఉన్నాడా? స్వప్రయోజనాల కోసమో అవినీతి దందాలతో కేసుల బారిన పడకుండా ఉండటం కోసం బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడం కోసం కేసీఆర్ కుటుంబ సభ్యులను ఇరుకున పడేలా చేస్తున్నాడా? అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు ఇవే. ఇది ఇలా ఉంటే మొన్న టీవీ9 ఇంటర్వ్యూలో కూడా సంతోషే ఉన్నాడు కేసీఆర్తో పాటు. కవిత అరెస్ట్ అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. నమ్మకంగా వెంటబెట్టుకున్న కేసీఆర్ను నట్టేట ముంచడమే లక్ష్యంగా సంతోష్ పావులు కదుపుతున్నట్టు పరిణామాలు స్పష్టతను ఇస్తున్నాయి. అసలు సంతోష్ లక్ష్యం ఏంటి? రాజకీయంగా తన ఎదులకు కేటీఆర్, కవిత, హరీష్ రావు అడ్డుగా ఉన్నారని భావించాడా? వారిని అడ్డుకు లేకుండా చేసుకోవడానికి లోపాయకారిగా బీజేపీతో చేతులు కలిపాడా అనే అనుమానాలు ఇప్పుడు బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో వ్యక్తమవుతున్నాయి. 5 ఏళ్ల క్రితం మాట చాలా మంది పార్టీలోని సీనియర్లు, ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన కీలక నేతలకు సంతోష్ను కేసీఆర్ వెన్నంటి ఉంచుకోవడం నచ్చేది కాదు. సంతోష్ ముందు కేసీఆర్ తమతో అత్యంత ముఖ్యమైన విషయాలు చర్చించడం వారికి నచ్చేది కాదు. అయితే కేసీఆర్కు చెప్పలేక చాలామంది మిన్నకుండిపోయారు. ఒకరిద్దరు ముఖ్య నేతలు మాత్రం సంతోష్ని కొన్ని విషయాలు దూరంగా ఉంచాలని కేసీఆర్కే నేరుగా చెప్పేశారు. అయితే కేసీఆర్ వారు చెప్పిన దాన్ని పెడచెవిన పెట్టారు. అయితే ఈ విషయం సంతోష్కు తెలిసింది. ఇక అంతే, సంతోష్ సదరు నేతలను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేశాడు. అంతేకాదు వారిని కేసీఆర్ నుంచి పూర్తిగా దూరం చేశాడు. కేసీఆర్ కుటుంబ సభ్యుల కదలికలపై కూడా సంతోష్ నిఘా పెట్టించాడు. పార్టీలో కీలకంగా ఉన్న కేటీఆర్, కవిత, హరీష్ రావుల వ్యవహారాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సంతోష్ ఒక యంత్రాంగానే నడిపించాడు అనేది సంతోష్ ఒక ప్రత్యేక యంత్రాంగానే నడిపించాడనేది బహిరంగ రహస్యమే. తనపై సంతోష్ నిఘా పెట్టిన విషయం గ్రహించిన కవిత కేటీఆర్ తండ్రికి చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ అదంతా ఉత్తదే అన్నట్లుగా కేసీఆర్ తేలిక కొట్టిపారేశారని సంతోష్పై చాలా విశ్వాసం ఉందనేది పార్టీ ముఖ్య నేతలు చెప్పారు. లిక్కర్ స్కామ్తో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ కేసీఆర్
ఏడాదిన్నర క్రితం కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వచ్చే వరకు సంతోష్ను కేసీఆర్ పూర్తిగా నమ్మేవాడు. ఎవరేం చెప్పినా వినేవాడు కాదు. ఢిల్లీలో కీలక వ్యవహారాలని సంతోష్ చేతుల్లోనే పెట్టేశాడు. అలాంటిది కవిత పేరు లిక్కర్ స్కామ్లో బయటకు రాగానే కేసీఆర్ ఉలిక్కి పడ్డాడు. ఢిల్లీలో అత్యంత కీలకంగా రాజకీయ వ్యవహారం నడిపించిన సంతోష్కు లిక్కర్ స్కామ్ గురించి ముందే తెలియదా అన్న అనుమానాలు కేసీఆర్లో మొదలయ్యాయి. తెలిసే కావాలని గోప్యంగా ఉంచాడా అని అనుమానం వచ్చింది. దీంతో కేసీఆర్ మెల్లిగా సంతోష్ను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న అత్యంత కీలక సమయంలో సంతోష్ని కేసీఆర్ దూరం పెట్టడం పార్టీ శ్రేణులు అనేక అనుమానాలకు తావిచ్చింది. ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికలు జరగడం, బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడం, కేసీఆర్ జారిపడి అనారోగ్యానికి గురవడం వంటి పరిణామాలు వేగంగా జరిగిపోయి అధికారం కోల్పోయిన తర్వాత పూర్తిగా అశక్తుడిగా మారిపోయిన కేసీఆర్ ఎవరిని ఏమీ అనలేని దయనీయ స్థితిలోకి పడిపోయాడు. అదే సరైన సమయంగా భావించిన సంతోష్ మళ్ళీ వచ్చి కేసీఆర్ వద్ద మెల్లిగా చేరిపోయాడు. సంతోష్ గురించి అన్ని తెలిసినా అతను ఏమీ చేయలేని దీనావస్థలో కేసీఆర్ ఉన్నట్టుగా సొంత పార్టీ నేతలకు సహా అందరికీ అనిపించింది. ఈలోగా కవిత అరెస్ట్ శరాఘాతంలో కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడింది. అసలే అధికారం కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడిన కేసీఆర్ కుటుంబ సభ్యులు పడిపోయారు. కుటుంబ సభ్యులను కవిత అరెస్ట్ ఎవరు రక్షించలేని స్థితిలో కేసీఆర్ కుటుంబ సభ్యులు పడిపోయారు. ఓవైపు సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో తెలియక కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత సహా ఇతర కుటుంబ సభ్యులు సతమతం అవుతుంటే సంతోష్ మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. సంతోష్ మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. అది జీవితం. కవిత అరెస్ట్ అయి తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉండి దాదాపు 50 రోజులు కావస్తున్నా సంతోష్ మాత్రం జైలుకు వెళ్లి కనీసం పలకరించిన పాపాన పోలేదు. ఓవైపు కేసీఆర్, కవిత కుటుంబం, హరీష్ రావు తిహార్ జైలుకు వెళ్లి కవితను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పి వస్తున్నా సంతోష్ మాత్రం అటువైపు చూడడం లేదు. అసలు కవిత అరెస్ట్ అయిన నాటి నుంచి సంతోష్ ఢిల్లీకి వెళ్లడమే మానేశాడు. రాజ్యసభ సభ్యుడిగా మొన్నటి వరకు ఢిల్లీలో చక్రం తిప్పిన సంతోష్ ఇప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళడం లేదనే ప్రశ్నలు తలెత్తున్నాయి. కవితను లిక్కర్ స్కామ్లో ఇరికించింది సంతోషేనా అని అనిపించేలా ఆయన వ్యవహారం ఉంది. టీఆర్ఎస్ స్థాపించింది కేసీఆర్, పార్టీలో సంతోష్ను చేర్చుకుంది కేసీఆర్, పక్కన పెట్టుకుని అన్ని విధాల ప్రాధాన్యత ఇచ్చింది కేసీఆర్, రాజ్యసభ సభ్యుడికి చేసింది కేసీఆర్. అలాంటి కేసీఆర్ తన కుటుంబ సభ్యుల సమస్యల సుడిగండలలో కొట్టిమిట్టాడుతుంటే సంతోష్ ఎందుకు పట్టించుకోవడం లేదు? కవితను విడిపించడానికి కాదు కదా, అసలు ఆమెను కలవడానికి కూడా ఎందుకు ఇష్టపడడం లేదు? అధికారంలో ఉన్నప్పుడు నెంబర్ 2గా వ్యవహరిస్తూ ఐపీఎస్, ఐఏఎస్, రెవెన్యూ అధికారులను కనసాగితో నడిపిస్తూ కమిషన్లు, సెటిల్మెంట్లు, రియల్ దందాలతో వేల కోట్లు కూడగట్టిన సంతోష్ ఎందుకు ఇప్పుడు సైలెంట్ అయ్యాడు? ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలేమీ కాదు. సంతోష్ వ్యవహారాన్ని ఆది నుంచి అనుమానిస్తున్న బీఆర్ఎస్ ముఖ్య నేతలు శ్రేణులు ఇప్పుడు అతనిపై అంతర్గత చర్చల్లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అన్ని అనర్థాలకి సంతోషే కారణమని మండిపడుతున్నారు. అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుండటంతో బాహాటంగా సంతోష్ను విమర్శించే తమకి భవిష్యత్తులో నష్టం కలుగుతుందేమో అన్న ఆలోచనలో సైలెంట్గా ఉండిపోతున్నారని తెలుస్తుంది. టానిక్ స్కామ్ ఈడీ, సిబిఐ అరెస్ట్ చేశాయి కవితని. గత 15న ఢిల్లీ ఈడీ అధికారులు హైదరాబాద్లోని ఆమె నివాసంలో కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఆ తర్వాత ఇదే స్కామ్లో సిబిఐ కూడా మరోసారి తిహార్ జైల్లో కవితను విచారించి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. మొత్తం మీద అటు ఈడీ, సిబిఐ కవితను అరెస్ట్ చేస్తున్నట్టు భావించాలి. ఇక టానిక్ విషయానికి వస్తే అదొక పెద్ద స్కామ్ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక విచారణ చేపట్టింది. ఎలాంటి అనుమతులు లేకుండా టానిక్ పేరుతో కార్పొరేట్ దుకాణాలు నడిపించిన యాజమాన్యం విదేశీ ఖరీదైన మద్యాన్ని యథేచ్ఛగా విక్రయిస్తూ లాభాలు గడించడమే కాకుండా 100 కోట్లకు పైగా జీఎస్టీని ఎగవేసినట్టుగా గుర్తించారు. అంతేకాదు పొరుగున ఉన్న మహారాష్ట్రలో కూడా తమ దుకాణాలు విస్తరించినట్లుగా గుర్తించారు. మహారాష్ట్ర పూణే నగరంలో టానిక్ వైన్ షాప్స్ ఏర్పాటు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ అయినప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2017లో ప్రభుత్వ స్పెషల్ జీవో ద్వారా కార్పొరేట్ మద్యం దుకాణాన్ని తెరిచి పన్నులు చెల్లించకుండా యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడిన టానిక్ ది స్కామ్ అని బీజేపీ పెద్దలు భావించలేదా? ఎందుకు కవితను మాత్రమే టార్గెట్ చేశారు? 2 మద్యానికి సంబంధించిన కుంభకోణాలే కదా, 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించినవే కదా. అక్కడ కేజ్రీవాల్ ప్రభుత్వం రూపొందించిన పాలసీ తప్పైతే ఇక్కడ ప్రత్యేక జీవోతో నాటి కేసీఆర్ ప్రభుత్వం అనుమతించిన మద్యం వ్యాపారమే కదా. కేవలం టానిక్ వెనుక ఉన్న సంతోషాన్ని పట్టించుకోకుండా వదిలేశారా? ఇవే అనుమానాలు అందరి నుంచి వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేతృత్వంలో షిండే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహారాష్ట్రకు విస్తరించడానికి ఎవరు సహకరించారు? బీజేపీ పెద్దల ఆశీస్సులు లేకుండా టానిక్ అక్కడికి విస్తరించడం సాధ్యమా అని ప్రశ్నిస్తున్నారు. కవిత అప్రూవర్గా మారితే నష్టమేనా? లిక్కర్ స్కామ్లో కవితను ఇరికించింది సంతోషేనా అనే అనుమానాలు బలపడుతున్న వేళ అసలు ఆమె అప్రూవర్గా మారితే సంతోష్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవిత నోరు విప్పితే సంతోష్కి ఎక్కువ నష్టమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఢిల్లీలో కీలకంగా వ్యవహరించిన సంతోష్ ప్రమేయం లేకుండా ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీలో కవిత పెట్టుబడి పెట్టిందా? అసలు కవిత చేత పెట్టుబడి పెట్టించాలని ప్రోత్సహించింది ఎవరు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేయించిన పెద్దలు అంతకంటే ముందే నుండే లిక్కర్ వ్యాపారాన్ని పరోక్షంగా నిర్వహిస్తున్న సంతోష్ని ఎందుకు వదిలేశారు? కవిత అప్రూవర్గా మారితే సంతోష్కు కష్టాలు తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆట ఇప్పుడు మొదలైంది కేసీఆర్ ఫ్యామిలీలా. సంతోష్ రావు
ఐ మీన్ హ్యాపీ రావు అనుకోవచ్చు, ఇంకో పేరు అనుకోవచ్చు, ఏ పేరైనా పెట్టుకోరు. సంతోష్ రావును అరెస్ట్ చేసి బొక్కలు ఇస్తే కనుక ఒక్క ఇష్యూలు అరెస్ట్ చేసినా చాలు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్, ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రావుల కమ్యూనిటీ ఏదైతే ఉందో 90% అందరినీ అరెస్ట్ చేసి లోపలేసి తెలుసా. ఘోరమైన స్కామ్లు, ఘోరం అంటే ఘోరమైన స్కామ్లు. సంతోష్ రావు అరెస్ట్ నాకు తెలిసి ఇప్పుడప్పుడైతే కనబడతలేదు. కాకపోతే ల్యాండ్ స్కామ్ల విషయంలో, లిక్కర్ స్కామ్ విషయంలో, ఆ తర్వాత ధరణికి సంబంధించినటువంటి పోర్టల్ విషయాల్లో, ఉద్యోగులకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ విషయంలో, ఇవే కాకుండా చనిపోయినటువంటి రైతుల విషయంలో, గొర్రెల స్కాము, కళ్యాణ లక్ష్మి, ఇట్లా చాలా అంశాలున్నాయి. అండ్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టినటువంటి కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి విషయంలో సంతోష్ రావు చాలా కీలకమైనటువంటి పాత్ర. నాకు తెలిసి మనల్ని వదులుతారని అయితే నేను అనుకోను, ఖచ్చితంగా నేను అనుకోను.